ఎవరు తీసుకొస్తున్నారు మరి నాన్న? మహేష్ అన్న. అవునా? ఇద్దరు వస్తున్నారు. అవునా? పిన్నినే వచ్చేది కానీ పిన్ని రాని వాళ్ళు వస్తానంటే బాగా టార్చర్ చేస్తుందంట, తీసుకుందంట. అయితే ఇవాళ వెంటగూడెం పిన్నిను రానవరం పిన్ని అడిగిపోతుందంట. అసలు యాక్చువల్గా రానవరం పిన్నికి ముందే ఫోన్ చేసి చెప్దామని అమ్మ మంగళవారం కొత్తగూడెం పోయినప్పుడు రమేష్ అన్నతో ఫోన్ చేయించినా అంటే మా కంకులేదో పోయింది, ఇప్పుడు నరేష్ వాడు ఏం పేరు పోయాడు, ఫోన్ లేదన్నాడంట. పోయిన తర్వాత ఫోన్ చేయించిరా అంటే వాడంట పోయి అంట సరువు పక్కన తీసుకురావడానికి హైదరాబాద్ పోదామని అన్నది పెద్దమ్మని చెప్పిండాడు కానీ ఫోన్ చేయి మాత్రం చెప్పలేదంట. నిన్న పిల్లి చెప్తుంది. ఎందుకండి ఇది నీ స్టైలు, నీ అయ్యక దగ్గర స్టైలే నీకు నవ్వొస్తుంది. ఇచ్చిన వస్తుంది, కొట్టిన వస్తుంది, పోయిన వస్తుంది. నాకు గుండు ఫోన్ చేసి చెప్పింది నువ్వు వస్తున్నాను. గుండు ఫోన్ చేసి చెప్పింది నువ్వు వస్తున్నాను. ముచ్చం చెప్తాం ఎవడు చెప్తాడా? మొక్కలు పోతే కానీ అప్పుడు ముచ్చట చెప్పేటోళ్ళు ఎవరు చూద్దాం. మహేష్ అన్నను నాన్న ఇద్దరు వచ్చి అందరం కలిసి మళ్ళీ సోమవారం ఒకరోజు ఉంటారు ఈడ. అవునా? అయితే కష్టానికి వచ్చినా నేను నాకు చెప్పడం కోసమే నాకు ఫోన్ చేసిన. అక్కడ ఫోను పోయింది, స్పీకర్ పోతే నేనేం చేసినా ఏంటి అన్ని రెగ్యులర్స్ కంపెనీస్కి ఇచ్చాను కదా, అది ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడనేసి పోయినా అనిపించినాడు డ్యూయల్ సిమ్. అయితే వదిన ఏం చేసింది 7:30కే జంపు సినిమాకి వెళ్ళింది. సినిమా టీవీకి వెళ్ళింది అన్న వాళ్ళ రూమ్కి. అత్తారింటి దారి మస్తుంది సినిమా చూడాలి. ఏమి అన్న వాళ్ళ ఇంటికి నాకు ఏంటి ఏది కుదరట్లేదు అనేసి